మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇవాళ రేపు చాలామంది థ్యాంక్స్ టు ద గ్లోబలైజేషన్ మనం చాలామంది స్పోర్ట్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. స్పోర్ట్స్ మనం ఎక్కువగా ఆడటం కానీ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ వాల్యూ పెరిగింది. దానివల్ల స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా చాలా ఎక్కువగా అయినాయి. ముఖ్యంగా ఫుట్బాల్ ఆడేటప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు, టెన్నిస్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ముఖ్యంగా మోకాళ్ళల్లో యాజ్ వెల్ యాజ్ భుజాలలో, ఎల్బోలలో లిగమెంట్ ఇంజరీస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మోకాల్లో దెర్ ఆర్ 4 లిగమెంట్స్ అండ్ 2 డిస్క్ లైక్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి, కుషన్స్, వాటిని మెనిస్కస్ అంటాం. ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు, ఫుట్బాల్ ఆడేటప్పుడు, టెన్నిస్ ఆడేటప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక్కోసారి సింపుల్గా ఇంట్లో కాలు ట్విస్ట్ అయ్యి కింద పడ్డా కూడా లోపల ఉండే ఈ లిగమెంట్స్ కానీ మెనిస్కస్ కానీ ట్విస్ట్ అవ్వడం, దానికి ఇంజురీ అవ్వడం వల్ల ఆ మెనిస్కస్ అనేది డ్యామేజ్ అవుతుంది, లిగమెంట్ అనేది ఇంజురీ అవుతుంది. దీన్నే స్పోర్ట్స్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్ అంటారు. కామన్గా మనం ఏసీఎల్ ఇంజరీస్ అంటాం, ఏసీఎల్ టియర్స్ అంటాం, ఏసీఎల్ టియర్స్ చూస్తాం, అలానే మెనిస్కస్ టియర్స్ చూస్తాం. అదేవిధంగా షోల్డర్ లోపల రొటేటర్ కఫ్ లిగమెంట్స్ అంటారు, అంటే మన భుజాన్ని రొటేట్ చేయడానికి హెల్ప్ చేసే లిగమెంట్స్. కామన్గా ఇంట్లో పడడం వల్ల కానివ్వండి, స్పోర్ట్స్లో ఆడేటప్పుడు పడడం వల్ల కానివ్వండి, సడన్గా ఒక్కోసారి సడన్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఈ భుజం లోపల ఉండే ఈ లిగమెంట్స్, ఈ రొటేటర్ కఫ్ లిగమెంట్సే కానివ్వండి, జాయింట్ లిగమెంట్స్ లాబ్రమ్ అంటాం, ఈ లాబ్రల్ లిగమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా టేర్ అవుతూ ఉంటాయి. దీన్నే స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ లిగమెంట్ టియర్స్ అంటారు. ఒకప్పుడు ఈ సర్జరీస్ అన్నీ కూడా ఓపెన్ సర్జరీస్ ఉండేవి. లైక్ లిగమెంట్ టేర్ అయితే జాయింట్ మొత్తం ఓపెన్ చేసేసి ఆ లిగమెంట్ని రిపేర్ చేసేవాళ్ళు. బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ లేటెస్ట్ టెక్నాలజీ ఈస్ ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే వెరీ మినిమల్లీ ఇన్వేజివ్ కీ హోల్ సర్జరీ. అంటే మీ మోకాల లోపల లిగమెంట్ కనుక డ్యామేజ్ అవుతే లేదా లిగమెంట్ ఇంజురీ ఏదైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్గా మోకాల్ని ఎగ్జామిన్ చేసి లిగమెంట్ ఇంజురీ ఎంత డ్యామేజ్ అయింది చూసి, దెన్ అవసరం పడితే ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయడం ద్వారా లిగమెంట్ ఇంజురీ ఎంత ఉంది, కొంచెం కట్ అయిందా, పూర్తిగా కట్ అయిందా అనేది మనకు తెలుస్తుంది. ఆ లిగమెంట్ ఇంజురీ కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ ఏసీఎల్ కనుక కానీ, పీసీఎల్ కానీ, మెనిస్కస్ కానీ కట్ అయి ఉంటే ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఆ లిగమెంట్ని మళ్ళీ మనం రిపేర్ చేయొచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఈ ఆర్థ్రోస్కోపీ అనేది కీ హోల్ సర్జరీ. మోకాళ్ళకి ఐదర్ సైడ్ చిన్న హోల్స్, ఒక 1 సెంటీమీటర్, 0.5 సెంటీమీటర్ ఇన్సిషన్ ద్వారా ఆర్థ్రోస్కోప్ అనేది ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాని మోకాళ్ళ లోపలికి పంపించి వీడియోలో చూసుకుంటూ, స్క్రీన్ మీద చూసుకుంటూ ఎక్కడెక్కడైతే ఈ మెనిస్కస్ టేర్ అయిందో, ఎక్కడెక్కడైతే లిగమెంట్ కట్ అయిందో దాన్ని మనం రిపేర్ చేయొచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదేవిధంగా షోల్డర్లో కూడా షోల్డర్ లిగమెంట్ ఇంజరీ అయింది, రొటేటర్ కఫ్ లిగమెంట్ కట్ అయిపోయింది, సూపరాస్పైనేటస్ లిగమెంట్ కట్ అయింది, లేదా లాబ్రమ్ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండే లిగమెంట్ని లాబ్రమ్ అంటాం, ఆ లాబ్రమ్ కనుక టేర్ అయింది, వాళ్ళలో ఈ ఆర్థ్రోస్కోపిక్ ద్వారా అంటే చిన్న కీ హోల్ షోల్డర్ చుట్టూ చిన్న హోల్స్ చేసేసి దెన్ ఆ కెమెరాలో చూసుకుంటూ ఆ కెమెరాని ఆర్థ్రోస్కోప్ని షోల్డర్ లోపలికి పంపించి ఎక్కడైతే టియర్ అయిందో దాన్ని మొత్తం క్లీన్ చేసేసి, ఇప్పుడు లేటెస్ట్గా లోపల సూచర్స్ వచ్చాయి, అడ్వాన్స్డ్ సూచర్స్. ఆ సూచర్స్తో లోపల ఎక్కడైతే టియర్ అయిందో దాన్ని రిపేర్ చేయడం ద్వారా ఆ లిగమెంట్ అన్ని ప్రాపర్గా హీల్ అయిపోతుంది. మన షోల్డర్లో కానీ, నీలో కానీ మళ్ళీ మీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్కి త్వరగా వి కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఈ ఆర్థ్రోస్కోపీ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ ఈస్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. ఒక్కోసారి చిన్న మెనిస్కల్ ఇంజరీస్ మేము డే కేర్లో కూడా చేస్తాం, లైక్ మార్నింగ్ అడ్మిట్ సాయంత్రం వెళ్ళిపోవచ్చు. అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లిగమెంట్ సర్జరీ తర్వాత 3 to 4 monthsలో మీ డ్రైవింగ్కి వచ్చేసేయచ్చు, 5 to 6 monthsలో మీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా నార్మల్గా వచ్చేసేయచ్చు.